కేవలం సర్టిఫికేట్ కాదు, రియల్ టైం ఏఐ నాలెడ్జ్ తో మీ ఐటీ డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. అందరికీ నమస్కారం. ఈరోజు మన పరకాల నియోజకవర్గం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ పరకాలలో 400 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపనకి చేయడానికి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మనం ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన సీతక్క గారికి మంత్రివర్యులు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీలకి, ఇతర అఫీషియల్స్కి, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2 ఏళ్ల క్రితము మనము ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. ఇందిరమ్మ ప్రభుత్వంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడ వెనకాడకుండా ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వము. ఇది కేవలం రేవంత్ అన్న వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కానీ, పథకాల గురించి కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా 10 ఏళ్ళు మాత్రం పక్కన పెట్టారు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాకనే మన కేంద్ర మంత్రుల్ని కలవడంతో పాటు ప్రధానమంత్రిని కలిసినాకనే మనకి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ రావడం జరిగింది. ఇంకా కూడా ఏదైతే ఎన్నికలప్పుడు వరంగల్ని 2వ రాజధానిగా చేస్తా అన్నారో అదేవిధంగా దాదాపు 6,500 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి మనకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా విద్య, వైద్యం, మహిళల కోసం ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరా మహిళా శక్తి అనే పేరు వచ్చేలాగా అటు సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, తర్వాత మనకి ఉచితంగా ఫ్రీ బస్ ఇవ్వడమే కాకుండా ఆ బస్సులకి, ఆర్టీసీ బస్సులకి ఓనర్లను కూడా చేసిన ఘనత మన రేవంత్ అన్న ప్రభుత్వాన్ని అని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 8,00,000 కోట్ల అప్పులున్నా కూడా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 చేస్తూ ముందుకెళ్తున్నాము. రానున్న రోజులలో కూడా ఇంకో 2 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు చేసుకుందాము. అభివృద్ధిని కూడా ఇదే విధంగా వేగంగా ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు, పేదవారికి సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. అన్నకి లేట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఇలాగే ఆశీర్వదిస్తూ ముందుకెళ్లాలని, అన్నని ఆశీర్వదించాలి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి, మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు మళ్ళీ కల్పించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్దల సందేశం. అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా నమస్కారాలు. నిన్న సంగారెడ్డిలో బహత్తరమైనటువంటి ప్రజా కార్యక్రమం 1,06,00,000 స్మార్ట్ రేషన్ కార్డులు ప్రారంభించుకొని ఇవాళ పరకాలలో మరొక బహత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానికి వచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కారణం, తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ కూడా కాపాడుతూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డగా పుట్టినప్పటికి కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి కుల సర్వే ఈ రాష్ట్రంలో చేసి దేశానికి ఇవాళ రోల్ మోడల్గా నిలిచినటువంటి సందర్భం. ఇవాళ దేశంలో మోడీ గారు తెలంగాణని రోల్ మోడల్గా తీసుకొని తెలంగాణలో ఏ రకంగా అయితే కాస్ట్ సర్వే జరిగిందో, ఒక సోషల్ జస్టిస్ శ్రీకారం చుట్టినామో, అదే రకమైనటువంటి సర్వేని, అదే మొడాలిటీని తీసుకొని ఇలా దేశవ్యాప్తంగా కుల సర్వే చేయబోతున్నారంటే అది తెలంగాణకే గర్వకారణమైనటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఒక పెద్దపీట వేసినటువంటి మహాతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వం వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు గ్రామాల అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు సోషల్ జస్టిస్, 3 స్తంభాల మీద ముందుకు పోతున్న తరుణంలో వాళ్ళ పరకాల్లో జరుగుతున్నటువంటి సభలో వితంతులకి,
సమాజంలో చాలా వెనుకబడి అవసరమైనటువంటి వితంతులకి, సింగిల్ మహిళలకి, చేనేత కార్మికులకి, గీత కార్మికులకి 100% పెన్షన్ ఇస్తున్నటువంటి విధానాన్ని ఇవాళ ప్రవేశపెడుతూ దాదాపు 43 లక్షల పెన్షన్లకి శ్రీకారం చుట్టండి సందర్భంలో మీ అందరికి కూడా ఈరోజు పెన్షన్ అందుకుంటున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో మీకు తెలుసు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం, ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటుతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. 8 లక్షల కోట్ల అప్పులు నెత్తిపెట్టిన పోయినప్పటికీ కూడా ఒక్కటిగా విజయవంతంగా మీకు చేరవేస్తూ ముందుకు వస్తున్న ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉండాలి. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకొని మీతో శబాషి కొట్టించుకొని మళ్ళీ గొప్ప మెజారిటీతో అధికారంలోకి వస్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి నుంచి సెలవు. జై హింద్.